మెయిన్స్ దశలో మనకు మెయిన్స్ దశలో ఉన్నటువంటి బుక్స్ చదువుతుంటే మనకు ఫిలిమ్స్ కూడా ఉపయోగపడతాయి. అంతే, బుక్స్ అనేవి ఒకటే ఉంటాయండి. అంటే మెయిన్స్ అనేది మెయిన్ ఎగ్జామ్, మనం మెయిన్స్కే చదువుతూ ఉంటాం. ఆ చదివిన దాంట్లో నుంచే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ కూడా వర్తిస్తాయి. సో మెయిన్స్లో 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి, ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది, 2 ఆప్షనల్ పొలిటికల్ సైన్స్. నాది పొలిటికల్ సైన్స్ కాబట్టి నాకు పొలిటికల్ సైన్స్, వేరే వాళ్ళది వేరే పేపర్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 7 పేపర్స్ ఉంటాయి, ప్లస్ 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. అవి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. మీకు 9 పేపర్స్ మొత్తం 9 పేపర్స్. ఈ 9 పేపర్స్లో ఎట్లా ఏ మార్క్స్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? అన్ని సేమ్ మార్క్స్ అండి. ప్రతి పేపర్ 250 మార్క్స్కే ఉంటుంది. ఎస్ఏ ఫస్ట్ పేపర్ ఎస్ఏ ఉంటుంది, తర్వాత GS 1, 2, 3, 4. GS 1లో వచ్చేసి హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ప్లస్ ఇండియన్ సొసైటీ, ప్లస్ జాగ్రఫీ. ఇవి GS 1లో ఉంటాయి. GS 2లో పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. GS 3కి వచ్చేసరికి ఎకానమీ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, థ్రెడ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. GS 4కి వచ్చేసి ఎథిక్స్ పేపర్. అది తప్పిస్తే నెక్స్ట్ ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2, మళ్ళీ ఆప్షనల్ సిలబస్ ప్రకారం అవి ఉంటాయి. ఆప్షన్ తర్వాత ఇంక ఇప్పుడు 4 ఈ 2 ఆప్షన్ 6 పోతే ప్లస్ ఎస్ఏ ఫస్ట్ పేపర్. 7 పోతే మిగతా 2 లాంగ్వేజ్ పేపర్స్. అవి అంటే ఒకటి ఇంగ్లీష్ కంపల్సరీ అందరికి, ఇంకొకటి ఏదైనా ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. అంటే కేవలం అది మనకి వచ్చా, బేసిక్ భాష వచ్చా రాదా అని టెస్ట్ చేయడానికి. దా మార్క్స్ ఏం వెయిటేజ్ ఉండదు ఫైనల్ ఎగ్జామ్లో. కాకపోతే అది క్వాలిఫై అయితేనే మనం మిగతా 7 పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఆ లాంగ్వేజెస్ అంటున్నారు కదా, ఆ లాంగ్వేజెస్లో ఎట్లా ఉంటాయి ఆ పేపర్స్? ఒకటి ఇంగ్లీష్ అండి కంపల్సరీ. అంటే ఏముంటుంది, ఒక ఎస్సే రాయాల్సి వస్తుంది, ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇంకా కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాంటివి, కొన్ని అట్లాంటి గ్రామర్ కరెక్ట్ చేయడం అట్లాంటివి ఉంటుంది. సేమ్ తెలుగులో కూడా అంతే. తెలుగులో కూడా ఒక ఎస్సే వ్యాసం రాయాలి, ప్యాసేజ్ ఉంటుంది, దాని నుంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో ఇట్లా ఉంటుంది. ఇంగ్లీష్ లాగానే ఎక్కువ బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ తెలుగు ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఆఫ్ యువర్ చాయిస్. ఒకటి ఉంటుంది కదా, డాఫ్ అంటే ఏంది అసలు? డాఫ్ అని మెయిన్స్ అప్పుడు ఉంటుంది డాఫ్ 1, ఇంటర్వ్యూకి డాఫ్ 2 అని ఉంటుంది. డాఫ్ అంటే ఏం లేదు, బేసిక్గా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ని డాఫ్ అంటాం. దాంట్లో మన బయోడేటా లాంటిది అది. అంటే మనం స్కూలింగ్ ఎక్కడ చేసినాం, మనం ఇంజనీరింగ్ కానీ లేదా గ్రాడ్యుయేషన్ ఎక్కడి నుంచి చేసాం, మన హాబీస్ ఏంటి, మన అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా కాలేజ్ లెవెల్లో అక్కడిక్కడ, మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం, ఏ స్టేట్ నుంచి వచ్చినాం, ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ మన గురించి ఉంటాయి. అది దాని యూజ్ ఎక్కువ ఇంటర్వ్యూ స్టేజ్లో ఉంటుంది. ఇంటర్వ్యూలో జనరల్గా ఈ డాఫ్ అనేది వాళ్ళ ముందు ఉంటుంది, ఇంటర్వ్యూయర్స్ ముందు. సో ఇనేవే వాళ్ళ దగ్గర మన చరిత్ర ఉంటుంది అన్నట్టు. సో దాని నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకు ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్ డాఫ్.